హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో బోట్ రీసెంట్గా లాంచ్ చేసిన 2 బ్రాండ్ న్యూ మోడల్ స్మార్ట్ వాచెస్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్యాకేజింగ్లో చూస్తున్నారు కదా, ఇది ఒకటి వచ్చేసి ఎక్స్టెండ్ స్పోర్ట్ మోడల్, ఇది ఇంకోటి వేవ్ కనెక్ట్. ఫస్ట్ మనం ఇది చూద్దాము. ఇది చూసిన తర్వాత అది కూడా మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇది రెగ్యులర్ ప్యాకేజింగే ఉంది. ఎక్స్టెండ్ స్పోర్ట్ రాసేసి బోట్ లోగో ఉంది. 700+ యాక్టివ్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. ఎవ్రీ మూవ్ కౌంట్స్ అని రాసింది. ఇంకా 1.69 ఇంచెస్ది హెచ్డి డిస్ప్లే ఉంది. 30 మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడ కూడా బాక్స్ పైన రాసింది. ఇంకా సైడ్లో పిక్చర్, ఇంకా బ్యాక్ సైడ్ అంటే దీని ఫీచర్స్ ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. ఎనర్జీ అండ్ స్లీప్ స్కోర్స్, లైవ్ క్రికెట్ స్కోర్స్ కూడా ఉంది. ఇది స్పెషల్ ఫీచర్, ఇందులో మీకు అడిషనల్గా వాళ్ళు యాడ్ చేశారు. హార్ట్ రేట్, మీకు స్లీప్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్, ఇంకా వెల్నెస్ క్రూ అండ్ ఫిట్నెస్ బడ్డీస్, ఇంకా కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్, కాల్, టెక్స్ట్ అండ్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్, క్లౌడ్ అండ్ కస్టమ్ వాచ్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు. కస్టమ్ ఫిట్నెస్ ప్లాన్స్, IP67 డస్ట్ అండ్ స్వెట్ స్ప్లాష్ ప్రూఫ్ కూడా. ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసుంది. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి మనం లోపల దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మీకు ఆన్ చేసి నేను కంప్లీట్ పేరింగ్ అది చేసి కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఇది పై కవర్ స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్మార్ట్ వాచ్ చూడొచ్చు. ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్, ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కంప్లీట్ వచ్చింది. ఇది ఒకసారి చూసేసుకోండి డీటెయిల్గా. ఇందులో కంప్లీట్ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఛార్జింగ్ డీటెయిల్స్, ఇంకా దాని ఫీచర్స్ అన్ని, వారంటీ కార్డు ఉంది, థ్యాంక్ యూ నోట్ ఉంది, బోట్ ది స్టిక్కర్, ఇంకా ప్రోడక్ట్ క్యాటలాగ్ కూడా వచ్చింది. బ్లూ కలర్ స్ట్రాప్ తోటి బాగుంది. స్టిక్కర్ తీసేసి డిస్ప్లే చూపించేస్తాం. ఎక్స్టెండ్ స్పోర్ట్ బాగానే ఉంది. స్క్వేర్ లుక్ ఉండేసి ఇక్కడ స్టెప్ లాగా ఇచ్చాడు, అంటే మధ్యలో గ్రూవ్ లాగా ఉంది. ఇది 1.69 ఇంచెస్ది మీకు స్క్వేర్ డిస్ప్లే ఉంది. TFT ప్యానలే. తర్వాత మీకు ఆన్ చేసి అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ స్టిక్కర్ కూడా. ఇక్కడ HR ఇంకా SpO2 మానిటర్ది సెన్సర్స్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏదో మెటల్ పార్ట్ ఉంది. నేను అనుకుంటా టెంపరేచర్ సెన్సర్ కూడా ఉందేమో, చూద్దాం మనం తర్వాత. ఇది ఛార్జింగ్ కాంటాక్ట్స్. ప్లాస్టిక్ బ్యాకే ఉంది, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే ఉంది. ఇంకా స్ట్రాప్స్ క్వాలిటీ కూడా బాగుంది, సాఫ్ట్ ఉండేసి. బోర్డ్ది బాగుంటుంది క్వాలిటీ, ఇంకా కలర్ కూడా బాగానే ఉంది. ఇది చేతికి పెట్టినా కానీ లుక్స్ అవి బాగున్నాయి. ఇంకోటి ఇది కూడా చూసేసుకుందాం, వేవ్ కనెక్ట్ కూడా. తర్వాత నేను 2 వాచెస్ కూడా ఆన్ చేసి నా 2 మొబైల్స్కి సెటప్ చేసి కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇందులో అంటే ఫీచర్స్ మీకు ఇది 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, దానికంటే కొంచెం తక్కువ ఉంది. క్లౌడ్, కస్టమ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్ మానిటరింగ్ ఉంది, సెడెంటరీ అండ్ హైడ్రేషన్ అలర్ట్స్, ఇంకా కంపాటిబిలిటీ అంటే ఆండ్రాయిడ్ ఇంకా iOS అన్ని మొబైల్స్ తోటి కంపాటిబుల్, కాల్, టెక్స్ట్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్, ambient సౌండ్ డిటెక్షన్, నాయిస్ డిటెక్షన్ కూడా ఉంది. IP68 ఇది, అది 67 అయితే ఇది IP68. ఇంకా ప్యాకేజ్ కంటెంట్స్ ఇక్కడ ఉన్నాయి అంతే. ఇందులో వాయిస్ అసిస్టెంట్, అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది, ఇది అడిషనల్ ఫీచర్ ఉంది. తర్వాత మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో కూడా మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్, సేమ్ కేబుల్ వచ్చింది. ఇంకా అవే సేమ్ డాక్యుమెంట్స్, ప్రోడక్ట్ క్యాటలాగ్, వారంటీ కార్డు, స్టిక్కర్స్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. వాచ్ నీట్గా ఇట్లా డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. బోట్ వేవ్ కనెక్ట్ సేమ్ సైజ్ ఉంది. ఇది కూడా 1.69 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే. కొంచెం అంటే ఇది డిఫరెంట్ ఉంది. స్ట్రాప్ పెట్టడం మెథడ్ కూడా చేంజ్ ఉంది. అంటే ఇది ఇట్లా ఫ్లాట్ అవుతుంది కదా, ఇది ఇట్లా ఫ్లాట్ అవ్వట్లేదు, ఇట్లా ఉంది దీని షేప్. స్లైట్లీ డిఫరెన్స్ ఉంది డిజైన్లో. ప్లాస్టిక్ బాడీయే, కానీ ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఇందులో ఉంది, ఇందులో లేదు. మీకు ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంది కదా, ఇక్కడ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. కంప్లీట్ గోల్డెన్ ఫినిష్ ఉంది బాడీ, సింగిల్ బటన్. లుక్స్ యాక్చువల్గా అంతే, 2 బాగానే ఉన్నాయి. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. క్రీమ్ కలర్ స్ట్రాప్ తోటి వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా SpO2, HR మానిటర్ సెన్సర్స్, ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్ అవన్నీ చూడొచ్చు. ఈ పిన్స్ స్ట్రాప్కి బదులు బాడీలో ఉన్నాయి. స్ట్రాప్ ఇక్కడ నుంచి ఇట్లా అంటే రిలీజ్ చేయొచ్చు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మైక్రోఫోన్ ఉంది, ఒకటే సింగిల్ బటన్ ఉంది. ఇప్పుడు 2 కూడా ఆన్ చేసేసి నేను నా మొబైల్స్ తోటి పేర్ చేసేసి మీకు కంప్లీట్ సెటప్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది బ్యాటరీ డౌన్ ఉన్నట్టుంది, ఇది ఆన్ అవ్వట్లేదు. తర్వాత ఛార్జింగ్ చేసి ఆన్ చేసి సెటప్ చేసి వీడియో కంటిన్యూ చేస్తాను.
ఇవి 2 స్మార్ట్ వాచెస్ బోట్ ఉన్నాయి కదా! ఇదొచ్చేసి బోట్ ఎక్స్‌టెండ్ స్పోర్ట్, బోట్ వేవ్ కనెక్ట్. ఇవి 2 కూడా నేను 2 స్మార్ట్ ఫోన్స్‌కి ఒకటి S22, ఒకటి S21కి కనెక్ట్ చేసేసి కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ ఇది చూద్దాం మనం. ఇది తర్వాత చూపిస్తాను. ఇదొచ్చేసి బోట్ ఎక్స్‌టెండ్ స్పోర్ట్. ఇది 2499 రూపీస్‌కి అవైలబుల్ ఉంది. 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే 1.69 ఇంచెస్‌ది మీకు హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఇందులో 700+ యాక్టివ్ మోడ్స్ ఉన్నాయి. ఇంకా 200 mAh బ్యాటరీ ఉంది ఇది. కానీ 30 మినిట్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి తొందరగా ఛార్జ్ అవుతుంది. హెచ్ఆర్ మానిటరింగ్ ఉంది, స్లీప్ మానిటరింగ్, SpO2, ఇంకా లైవ్ క్రికెట్ స్కోర్స్ చూడొచ్చు. 100+ వాచ్ ఫేసెస్, 7 డే బ్యాటరీ లైఫ్, IP67 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్. ఇది యాప్ మాత్రం మీరు బోట్ క్రెస్ట్ వేసుకోవాలి ఇందులో మొబైల్‌లో. దీనికి బోట్ క్రెస్ట్ యాప్ ఉంది. యాప్ ఒకసారి తర్వాత చూపించేస్తాను. డిస్‌ప్లే చూడొచ్చు. బెజిల్స్ కొంచెం లావుగానే ఉన్నాయి. స్ట్రాప్స్ అవి క్వాలిటీ అది బాగానే ఉంది. మొత్తం ప్లాస్టిక్ బాడీ, సింగిల్ ఒకటే బటన్. మీరు ఇక్కడ పైనుంచి స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్ ఇంకా స్టేటస్ ప్యానెల్ వస్తుంది. బ్రైట్నెస్, ఇంకా మీరు అలారమ్స్ కానివ్వండి, లేకపోతే DND అవన్నీ, ఫైండ్ మై ఫోన్ అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సెట్టింగ్స్లో డిస్ప్లేలో మీరు వాచ్ ఫేసెస్ ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే స్క్రీన్ ఆన్ టైం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ సెట్టింగ్స్, డు నాట్ డిస్టర్బ్, సిస్టమ్, డౌన్లోడ్, అబౌట్, ఇంతే ఉంది ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఇవి. మళ్ళీ మీరు పైకి స్వైప్ చేస్తే మీకు అన్ని ఫిట్నెస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ స్కోర్ అంతా ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఇటు రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే మీకు అన్ని మెసేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మ్యూజిక్ ప్లేయర్ కూడా కంట్రోల్ చేయొచ్చు దీని నుంచి. ఇంకా స్లీప్ మానిటరింగ్ ఉంది. టెంపరేచర్ కూడా ఉంది. నేను చెప్పాను కదా ఇక్కడ మెటల్ది ఉందని చెప్పేసి. టెంపరేచర్ సెన్సింగ్ ఉంది. బాగానే అక్యురేట్గానే పనిచేస్తుంది. SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్స్ అంతా. ఇది డైలీ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా అంటే మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అంతే. ఇంకా ఇది లాంగ్ టచ్ చేస్తే మీకు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బటన్ పుష్ చేస్తే మీకు ఇక్కడ అన్ని యాక్టివిటీస్, అంటే ఇందులో 700 యాక్టివ్ మోడ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి యాక్టివిటీ రికార్డ్స్ ఇవి. ఇంకా హార్ట్ రేట్ మానిటరింగ్, ఇంకా SpO2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, టెంపరేచర్ సెట్టింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, నోటిఫికేషన్, స్టాప్ వాచ్, టైమర్, అలారం, ఫ్లాష్ లైట్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, క్యాల్కులేటర్, స్టెప్స్, గేమ్, ఫైండ్ మై ఫోన్. సెట్టింగ్స్ అంటే సేమ్ అదే. మళ్ళీ మీకు క్విక్ సెట్టింగ్స్లో ఏవైతే ఉన్నాయో అవే రిపీట్ ఉన్నాయి అంతే. ఇంకేం లేదు. చేతికి పెడితే లుక్స్ అవి బాగానే ఉన్నాయి. హెచ్ఆర్ మానిటర్ అది కూడా బాగానే పనిచేస్తుంది. ఒక 30 సెకండ్స్ అట్లా టైం తీసుకుంటుంది రీడింగ్కి. టెంపరేచర్ది కూడా కరెక్టే ఉంది. 30 సెకండ్స్ వరకు అట్లా టైం తీసుకుంటుంది. SpO2 అవన్నీ నేను మెడికల్ BP మెజరింగ్ యూనిట్ తోటి కంపేర్ చేస్తే ఒక 90% వరకు కరెక్ట్ అక్యురేట్ లాగానే అనిపించింది నాకు. మళ్ళీ మీకు యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో మాత్రం మీకు 7 డే బ్యాటరీ లైఫ్ ఉంది. అంటే ఓకే అని చెప్పొచ్చు. కానీ ఇందులో మీకు స్పీకర్ ఫోన్ ఉంది. అంటే మీకు కాల్స్, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది. ఇంకా అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది. ఇది బోట్ వేవ్ కనెక్ట్ కదా. ఇది కూడా సైజ్ సేమే మీకు 1.69 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లేనే. కానీ కొంచెం ప్రైస్ ఇది ఎక్కువ ఉంది. ఇది 3999 ఉంది. ఇందులో కూడా 3 కలర్స్ ఉన్నాయి. ఇందులో ఫీచర్స్ అంటే అలెక్సా, బిల్ట్-ఇన్ అలెక్సా ఉంది. ఇంకా IP68 ఇది. అది IP67 అయితే ఇది IP68. ఇంకా మీకు 2 అవర్స్ ఛార్జింగ్ టైం దీనిది. 8 డేస్ ఉంది. దీనిది 7 డే బ్యాటరీ లైఫ్ ఉంటే దీనిది 8 డేస్ ఉంది. ఇందులో బ్యాటరీ కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇందులో 200 mAh ఉంటే ఇందులో 300 mAh బ్యాటరీ ఉంది. ఇంకా మెనూ అది అని అంటే వాచ్ ఫేసెస్ ఇందులో కూడా మీరు లాంగ్ టచ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. లేదా మీరు యాప్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే డిఫరెంట్ ఉంది లుక్స్ అది. ఇది పైనుంచి స్వైప్ చేస్తే మీకు మెసేజ్, నోటిఫికేషన్స్, అన్ని నోటిఫికేషన్స్ పైనుంచి మీరు చూడొచ్చు. ఇంకా ఇది క్విక్ సెట్టింగ్స్, ఇంకా స్టేటస్ ప్యానెల్. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మీకు. బ్రైట్నెస్, DND, ఇంకా కాలింగ్ ఫీచర్, ఫ్లాష్ లైట్, అలారం సెట్టింగ్, ఫైండ్ మై ఫోన్. ఈ సెట్టింగ్స్లో పవర్ ఆఫ్, రీస్టార్ట్, రీసెట్, అబౌట్, హెల్ప్. ఇది రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే ఇది ఎందుకో మరి ఒకటి బ్లాంక్ పేజ్ ఉంది. ఇది నాకు అర్థం కాలేదు. ఒకటి బ్లాంక్ ఇచ్చారు, అందులో ఏమీ లేదు. ఇంకోటి ఇది మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. స్ట్రెస్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఇక్కడ డైలీ యాక్టివిటీస్, డైలీ ఫిట్నెస్ యాక్టివిటీస్, మీరు ఎంత వాక్ చేసింది, ఎంత డిస్టెన్స్, ఎంత బర్న్ చేసింది, అదంతా ఇక్కడ ఉంటుంది. ఇంకా ఈ బటన్ పుష్ చేస్తే మీకు కంప్లీట్ హెల్త్ డేటా ఇక్కడ. మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది. మీకు డైలర్ ఇక్కడ ఉంది. ఫోన్ డైరెక్ట్ ఇందులోంచి కాల్ చేసుకోవచ్చు. స్పీకర్ సౌండ్ వినిపిస్తాను మీకు, ఏదో ఒక నెంబర్ డయల్ చేసి. అవుట్పుట్ బాగానే ఉంది, స్పీకర్ అవుట్పుట్.
అంటే బయట ట్రాఫిక్లో మెయిన్ రోడ్ పైన అంత వినపడకపోవచ్చు, కానీ ఇంట్లో సైలెంట్ రూమ్లో కాల్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా స్పోర్ట్స్ రికార్డ్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్లీప్, వెదర్, మ్యూజిక్, క్లాక్, ambient సౌండ్ అంటే నాయిస్ లెవెల్స్ మెజర్ చేస్తుంది, ఫ్లాష్ లైట్, ఫైండ్ మై ఫోన్. సెట్టింగ్స్ అంటే వేక్ జెస్చర్, డు నాట్ డిస్టర్బ్, రింగ్ టోన్ సెట్టింగ్స్, యాప్ వ్యూ, వాచ్ ఫేసెస్, బ్రైట్నెస్. వాచ్ ఫేసెస్ మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పవర్, రీస్టార్ట్, రీసెట్, అబౌట్. ఇందులో కొంచెం అంటే ఇక్కడ సెట్టింగ్స్ కొంచెం తేడా ఉంది, ఇందులో ఎక్కువ సెట్టింగ్స్ ఉన్నాయి అంతే. ఇంకేం రెండు కూడా బాగానే ఉన్నాయి వాచెస్. ఇది వచ్చేసి మీకు 3999 ఉంది దీని కాస్ట్. ఇది వచ్చేసి మీకు 2499 ఉంది. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అన్ని ఫీచర్స్ వైజ్ అయితే బిల్ట్ క్వాలిటీ కొంచెం బోర్డ్ది మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాండర్డ్ ఉంది. ఇది కొంచెం అంటే ఫినిషింగ్ అది కొంచెం బాగుంది. దీనిది బోట్ బ్రాండ్వి బాగానే ఉంటాయి. అయితే యాప్ ఒకసారి జస్ట్ మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు ఇది బోట్ వేవ్ యాప్ ఉంటుంది, సింపుల్ యాపే. జస్ట్ ఒకసారి మీకు చూపించేస్తాను. హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ట్రైనింగ్, స్లీప్, హెచ్ఆర్, స్ట్రెస్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు డైలీ, వీక్లీ, మంత్లీ. ట్రైనింగ్ అంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. డివైస్ సెట్టింగ్స్ అంటే డివైస్లోకి వెళ్ళేసి మీరు అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అన్నీ ఆల్మోస్ట్ అలారం క్లాక్, మెసేజ్ నోటిఫికేషన్స్, హెల్త్ మానిటరింగ్, ఇంకా వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి ఏమైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా యూజర్ అంటే మన పర్సనల్ డేటా ఇందులో ఫీడ్ చేయాలి అంతే. సింపుల్ యాప్ ఉంది ఇది బోట్ వేవ్ది. దీనికి యాప్ వేరే ఉంది మళ్ళీ, బోట్ క్రెస్ట్ యాప్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ అట్లనే ఉంది. ఇక్కడ చూడొచ్చు హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇందులో కూడా హార్ట్ రేట్, టెంపరేచర్, ఇందులో ఒక టెంపరేచర్ ఎక్స్ట్రా ఉంది, సెన్సర్ ఉంది కదా, SpO2, స్లీప్ స్క్రోల్, ఎనర్జీ మీటర్. కొంచెం అంటే ఫీచర్స్ ఇందులో కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నాయి, ఇందులో లేవు, ఇందులో ఉన్నాయి, అందులో లేవు. బాగానే ఉన్నాయి రెండు వాచ్లు కూడా. ఇది బడ్డీస్ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కంప్లీట్ వైటల్స్ డాష్బోర్డ్ అన్నీ మీరు స్టెప్స్, హార్ట్ రేట్, టెంపరేచర్ ఇండివిజువల్గా అన్నీ డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ ఏమైనా గోల్స్ అచీవ్ అయితే బ్యాడ్జెస్ అవి ఇక్కడ ఉన్నాయి. ఇది సెట్టింగ్స్లో మీరు ఇక్కడ ఇవన్నీ డివైస్ సెట్టింగ్స్ ఇది మై ప్రొఫైల్, ఇంకా సెట్టింగ్స్, ఎక్స్టెండ్ స్పోర్ట్ ఫీచర్స్, ఇంకా అబౌట్ డివైస్, ఇవన్నీ ఇక్కడ లాగౌట్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇది మధ్యలో హోమ్ స్క్రీన్ ఉంది. ఫిట్నెస్ ప్లాన్స్ ఇక్కడ ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ 700+ యాక్టివ్ మోడ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మీరు. బాగానే ఉంది, రెండు కూడా బాగానే ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో అది కూడా రాయండి. అట్లనే ఒకవేళ నచ్చితే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.